బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని కొనియాడారు. బీసీల అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెరగొట్టని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. ఏదైనా న్యాయం చేయగలుగుతుంది, ఏదైనా ఛాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీతోనే మాత్రం సాధ్యమవుతుందనే మాట చారిత్రాత్మక నిర్ణయం. ఇది తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా 42% తీసుకొని పోతా ఉంది. చట్టం చేసినాం, శాసనసభ తీర్మానం చేసినాం, రాజకీయ పార్టీగా ప్రమాణ వాగ్దానం చేసాం, అమలు చేసి ఇలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దాని పొరపాటు అవుతుంది. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యానికి 42% రిజర్వేషన్ ప్రక్రియకు ఇంకా మీరేమైనా ఏది ఆర్డినెన్స్ తీసుకుంటామో దానికి కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బెటర్గా అవుతుంది, 42% ఇవ్వండి అని, లేదా 42% కూడా ఇంకా ఎక్కువ ఇవ్వండి అని అడిగే ఆలోచన విధానంతో ముందుకు రావాలి. కానీ ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు దయచేసి సమాజం ఆలోచన చేస్తా ఉన్నది, వెనుకబడిన తరగతులు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలని మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి గతంలో కామారెడ్డిలో బీటీ డిక్లరేషన్ ను ఇలా ఇంప్లిమెంట్ చేసి నిన్న మంత్రివర్గం ఆమోదం చేసి బీసీలకు 42% ఇలా రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బీసీలకు పెద్దపీట వేసి ఇలా మంత్రివర్గంలో కానీ అదేవిధంగా క్యాబినెట్ లో కానీ అన్ని విధాల సంస్థ స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం సాధ్యమైందని చెప్పి మరొకసారి నిరూపించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను వీళ్ళందరినీ కోరుకునేది పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను. మర్చిపోండి మీ డిఫరెన్సెస్, మర్చిపోండి మీ పాలిటిక్స్. ఒక ప్రభుత్వము, ఒక పార్టీ 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము, దగ్గరగా 50-60 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము, దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం. ఏదో ఆటంకించాలని 40-50 ఏళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. ఈ రాష్ట్రంలో అప్పుడు రిజర్వేషన్ 34%గా మేము చేసినాం. 34%. 34 లేక సిగ్గు లేకుండా దానికి 22కు తీసుకొచ్చిన ఘనత మీది. ఈ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ తగ్గించిన ఘనత భారతదేశ చరిత్రలో అది కేసీఆర్ ప్రభుత్వానికి. ఉన్న రిజర్వేషన్ పెంచే బదులు బీసీ సంఖ్య తగ్గించిండు. మీ నాయన హయాంలో నువ్వు ఏమైనా చేసినావా? ఒక మహిళకు న్యాయం చేసినావా? బీసీలకు న్యాయం చేసినావా? మైనార్టీ ఏం రోడ్ వేసుకోలేదా? వాళ్ళ ఊరికి పోయి రోడ్ వేసుకోలేదు. సిరిసిల్ల, వేములవాడ అండ్ సిద్దిపేటకు ఇక వాళ్ళు ఏమైనా మాట్లాడితే దానికి జవాబు ఇవ్వాలా నేను?